ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం జనం మెచ్చిన మెటీరియల్స్ నే క్లయింట్స్ కి కనెక్ట్ అవుతాయన్న రూలేం లేదు. కాబట్టి ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ఫోకస్డ్ గా ఆలోచించు. నీ బలమేంటో నువ్వు గుర్తించు శరణ్య. అనుకున్నది సాధించగలవు, సాధిస్తావు. అత్తయ్య గారు, కంగ్రాచులేషన్ శరణ్య, మొత్తానికి సాధించావు. అవునా? అత్తయ్య గారు, మీకు ఈ విషయం అప్పుడే తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు, కానీ నాకు తెలుసు నువ్వు సాధించగలవని. నేను చెప్పాను కదా. నా నమ్మకం ఏనాడు ఒమ్ము కాదు. ఇదంతా కూడా మీరు నాకిచ్చిన మోటివేషనే అత్తయ్య గారు. మీ వల్లే ఇవాళ నేను విక్టరీ సాధించగలిగాను. ఓ, ఇదంతా ఆవిడ గారి మోటివేషన్ క్లాస్ రిజల్టా? పర్లేదే, టెలిపతి లెవెల్లో ఆనంద భైరవి శరణ్యని గెలిపించిందన్నమాట. ఓకే అత్తయ్య గారు. సరేనమ్మా. ఏయ్, అసలు నువ్వు వేసిన డిజైన్స్ లో ఆహా ఓహో అనేంతలా ఏముంది? ఏముంది అని నన్ను అడుగుతారే? అది మీకే తెలియాలి. అది తెలియకే కదా వచ్చి అడుగుతున్నాను. నువ్వు వేసిన డిజైన్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ అన్నట్టు ఏంటా కంపెనీల మధ్య పోటీ? నిజంగా అలా అన్ని కంపెనీల వాళ్ళు ఫోన్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దండి, వాళ్ళు నిజంగా అబద్ధం కదా. ఏంటి అబద్ధమా? అవును. క్లయింట్స్ ని ఒప్పించాలంటే ఈ మాత్రం మ్యాజిక్ స్క్రీన్ ప్లే చేయాలి కదా. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో సులువుగా నెగ్గగలమా? అమ్మా, ఇంత చేసావా? నువ్వు మామూలు దానివి కాదే, మహాముదురువి. అమ్మా ఆనంద భైరవి, లీలావతి. పినిగారు, మీరా? రండి. బాగున్నారా పినిగారు? బాగున్నాను తల్లి. ఇంట్లో రేపు మా మనవడి బారసాలు చేస్తున్నామమ్మా. ఓహో, అవునా? మీ అమ్మాయి పెళ్ళై సంవత్సరం తిరగకుండానే మీరు అమ్మమ్మ అయిపోయారన్నమాట. అంతా ఆ దేవుడి దయ ఆనంద. ఎదురు చూడకుండానే పండంటి బాబు పుట్టాడు అమ్మాయికి. శుభం పినిగారు, చాలా మంచి వార్త చెప్పారు. ఇదిగో ఆనంద, రేపు సాయంత్రం బారసాల, అందరూ రావాలి. తప్పకుండా పినిగారు. అలాగే పినిగారు, తప్పకుండా వస్తాం. ఒక్క నిమిషం పినిగారు, ఇప్పుడే వస్తాను. లీలావతి, త్వరలో ఈ ఇంట్లో కూడా పాపో బాబో రావాలమ్మా. అవును పినిగారు, మేము ఆ రోజు గురించే ఎదురు చూస్తున్నాము. నిజంగా ఆ దేవుడు దయ చూపి ఆ రోజు వచ్చిందంటే మీరెంత గొప్పగా బారసాల ఫంక్షన్ చేస్తారో కదమ్మా. అవును పినిగారు, మాకు ఎంతో ఆశగా ఉంది. పినిగారు, ఇదిగోండి, అమ్మాయికి పుట్టిన బిడ్డకి మా కుటుంబం తరపున ఏదైనా బంగారం కానుక కొనివ్వండి. అయ్యో, ఎందుకమ్మా ఇవన్నీ? పర్వాలేదు పిన్నిగారు, తీసుకోండి. పిన్నిగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి. సరే అమ్మా, వెళ్ళిరా. అక్క, వెళ్ళొస్తాను. పినిగారు, కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా లీలావతి, నేను బయలుదేరుతాను. ఇంకా చాలా మందిని పిలవాల్సింది, వెళ్ళాలి. సరే.
త్వరలో ఈ ఇంట్లో కూడా పాపో బాబో రావాలమ్మా. అత్తయ్య ఇప్పుడు చూడు నా ప్లాన్ అప్లై చేస్తా. ఈ ఇల్లు కూడా పసిపాప నవ్వులతో నిండిపోతే చూడాలని ఎంతో ఆశగా ఉంది. కానీ ఆ దేవుడికి ఎందుకు ఇంకా మా మీద దయ కలగటం లేదో తెలియటం లేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, కాఫీ అక్కడ పెట్టు. ఏంటత్తయ్య గారు చాలా ముభావంగా కనిపిస్తున్నారు? ఏం జరిగింది? ఏముంది జరగటానికి? ఏమీ లేదు. నా బాధలేవో నావి. ఎవరికి మాత్రం ఏ పట్టింపు ఉంది ఈ ఇంట్లో? పేరుకు ఈ ఇంటికి కోడళ్ళని తెచ్చుకున్నావే కాని ఏ సంతోషము సంబరము లేదు. ఏంటో మాకీ కర్మ. మీరు ఏ విషయంలో ఇలా బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తూ కూడా నేను మీతో ఓ విషయాన్ని నాలోనే దాస్తూ ఉండలేకపోతున్నానండి అత్తయ్య గారు. ఏముందమ్మా నీ దగ్గర తాయడానికి? ఆ మాట వింటే మీరు సంతోషపడతారు కానీ ఇంట్లో మిగతా వాళ్ళకి అది అంత జీర్ణించుకునే విషయం కాకపోవచ్చు అత్తయ్య గారు. ఏం చెప్తున్నావు అనన్య? విషయం ఏంటో సూటిగా చెప్పు. నేనిప్పుడు ప్రెగ్నెంట్ అత్తయ్య గారు. అనన్య, ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు నెల తప్పావా? ఇప్పుడు 3 నెలలు అత్తయ్య గారు. 3 నెల? మరి ఇప్పటి వరకు ఈ శుభవార్త ఎందుకు చెప్పలేదమ్మా? ఏ వార్తనైనా చెప్పుకునే పరిస్థితిలో నేను లేను కదా అత్తయ్య గారు. కనీసం కోడలిగానైనా ఈ ఇంట్లో చోటు లేక ఓ పని మనిషిలా బతికేడుస్తున్నాను. ఇంకా ఈ వార్తని చెప్పే ధైర్యం నాకెక్కడిది? కడుపులో బిడ్డను, గుండెల్లో బాధను నాలో నేనే మోయాల్సిన పరిస్థితి నాది.